తత్వం మొండోడు కాదు. ఏది ఇట్లాంటి విషయాలు యువతరము లేదా ఒక పబ్లిక్ లో ఒక చర్చ వచ్చిన దాంట్లో తొందరగా ఇన్వాల్వ్ అయిపోతాడు. నేను మొండోడిని, నేను ఇట్లా చేసేది కరెక్ట్ అండి. దేశ భద్రత విషయంలో, విదేశాంగ విధానం విషయంలో మొండోడు, అందులో డౌటే లేదు. మీరు అనేక విధానాలు మార్చుకున్నారు, వాళ్ళు ఆపుకున్నవి ఉన్నాయి. సిఏఏ పెట్టారు, తర్వాత అనేక రాష్ట్రాలు ఒప్పుకోలేదు, ఆగారు. ఇప్పుడు బీజేపీని గెలిపించుకుని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సిఏఏ పెడుతున్నారు. పార్లమెంట్ లో చేసిన చట్టం దేశం అంతా అమలు కాల. మమతా బెనర్జీ ఒప్పుకోలేదు కదా, స్టాలిన్ ఒప్పుకోలేదు కదా, కానీ ఇప్పుడు నిదానంగా అన్ని రాష్ట్రాలు సిఏఏ అమలు చేస్తున్నాయి. అట్లాగా ఏదైనా సరే కాశ్మీర్ 370 అందరూ ఒప్పుకున్నారా ముందు? లేదు కదా. అట్లా ప్రతిదానికి సమస్య ఉంటది. ఈయన అది ఫేస్ చేయక తప్పదు. ఒకటేంటంటే యువతరానికి సంబంధించి ఈయన భయపడింది ఒకటే, ఢిల్లీలో జరిగిన పరిణామాలలో నీట్ విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా స్టేజ్ మీద కనిపించారా? నీట్ విద్యార్థులు ఎవరైనా అసలు స్పీచ్లు ఇచ్చారు? అక్కడ మాట్లాడిన వాళ్ళందరూ రాజకీయం లేదా వేరే కోణం. ఇంకొకటి, గొడవ జరిగిన రోజు నీట్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అక్కడ? కాబట్టి దారి మళ్ళీపోతుంది. ఇది ఆకాంక్ష మాత్రం ఉంది. కాబట్టి ఆకాంక్ష పరిష్కారం బిల్లు కమిటీ ఇది. రెండో పక్కన నీట్ అనే దాన్ని టోటల్ గా సంస్కరించడం అవసరం. వీళ్ళ యాజిటేటర్ల యొక్క కోరిక తీర్చడం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఏకకాలంలో చేయాల్సి వచ్చింది. కానీ ఒక ఉద్యమం ఒక అతిపెద్ద సమస్యకి ఒక పరిష్కార మార్గం ఆలోచించేలా చేసిందా? ఖచ్చితంగా అంటాం.